సార్ చెప్పండి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే 'శివాజీ' గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మహిళల గురించి. దానికి సంబంధించి కొన్ని నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. పాజిటివ్ కామెంట్స్ వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయం? ఇక్కడ శివాజీ గారి మాటల్ని ఒక తండ్రిగా, ఒక పెద్ద వ్యక్తిగా, అదేవిధంగా ఒక అన్నగా మనం చూస్తే ఏ తప్పు దొరికినట్టుగా ఉండదు. కాకపోతే వాడిన భాషలో ఒకటి రెండు పదాలు కావాలని లేకుంటే కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడినట్టుగా లేదు. ఒక మంచి ఉద్దేశంతో అయితే మాట్లాడినారు. సో అక్కడ దాన్ని తీసుకునే క్రమంలో మీరు ఇదే ఎందుకు వేసుకోవాలి, మాకు స్వేచ్ఛ లేదా అనే ఉద్దేశం కూడా మహిళలు చెప్తున్నారు. దాన్ని ఇదే వేసుకోవాలని నేను చెప్పలేదు. కాకుంటే మన భారత సంస్కృతి ప్రకారం నిండుగా ఉంటే చాలా బాగుంటారనే ఉద్దేశం. ఎందుకంటే విశృంఖలంగా ఈ మధ్యలో చూసినట్టయితే మనకు సోషల్ మీడియా కావచ్చు, లేదా బయట కావచ్చు, సో వేషధారులో చాలా మార్పులు వచ్చినాయి. అది మంచిగా చెడుకా అని చూస్తే ఖచ్చితంగా కొంత ప్రేరేపితంగానే యువతను చెడుదారికి ప్రేరేపితంగానే మనం చూడాలి. ఎందుకంటే మనం యువతని ఒక 18 నుంచి 21 ఏళ్ళ ఉన్న యువత ఎట్లా ఉంటుందంటే, మరి మత్తు తర్వాత గంజాయి అవన్నీ కూడా చేయొద్దు కదా, అవన్నీ చేయొద్దని మనం చెప్తున్నాం, కానీ అది అట్రాక్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా వీరి యొక్క డ్రెస్ సెన్స్ కూడా కొంత ఎఫెక్ట్ పడుతుంది. మనం వద్దు కాదే, మీరు 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 మా నిగ్రహంగా ఉంటే ఏమవుతుంది అనే ఉద్దేశం మాట్లాడితే కరెక్టే, ఉండాలి, మనం కూడా నేర్పాలి. మేము దాన్ని కూడా కాదనట్లే. విద్యార్థులకి, పిల్లలకి, అబ్బాయిలందరికీ కూడా కొద్దిగా మంచి నేర్పాలి. తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా అది చేయాలి. దాంట్లో మేమేం కాదనట్లే. అలా అని ప్రేరేపితం కూడా చేసే విధంగా ఉండకూడదు. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాన్ని మరవద్దు. కాబట్టి కొద్దిగా మంచిగా కప్పుకోవాలనే ఉద్దేశం చెప్పడం తప్పేం లేదు. అలానే దాని స్వేచ్ఛను హరించినట్టుగా మనం భావించవద్దు. ఓ అన్నగా, తమ్ముడుగా ఆయన బాధను వ్యక్తపరిచినట్టుగానే మేము తీసుకోవాలి. దాని క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ చర్చను ఇంకా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. పెద్దగా క్షమాపణ చెప్పడం అనేది నిజంగా ఆయన విజ్ఞతకు చాలా గొప్ప వ్యక్తిగా మనం తీసుకోవచ్చు అది. ఎందుకంటే సో పదాలు మాట్లాడినప్పుడు ఆవేశంలో, ఆయన బాధలో ఒకంత 2-3 పదాలు తప్పులు జరిగినప్పుడు తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడము, నిజంగా ఆ పదాలు నేనే అన్నాను అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకొని చెప్పడము, సో పెద్ద మనిషిగా దాన్ని వివరణ ఇవ్వడం, అన్నీ కూడా మనం సమసిపోయినట్టుగానే చూడాలి. ఇంకా మీడియా పరంగానో లేకుంటే కొంతమంది రెస్పాండ్ అవ్వడం అనేది అది జరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం పెద్దగా కన్సిడర్ చేయనక్కర్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మహిళలు ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా ఉండొద్దని మనం కోరుకోవట్లేము. సో ఇప్పుడు మహిళ స్వేచ్ఛాజీవి, అదేవిధంగా పురుషుడు కూడా స్వేచ్ఛాజీవి. సో అందరూ కూడా ఒక మంచి సమాజం వైపు ముందుకెళ్దాం. సో అందరూ కూడా ఒక బ్యాలెన్స్డ్గా, సో వీరు తక్కువ వారు ఎక్కువ అనేది ఎప్పుడు కూడా మనం, ఒక ఉపాధ్యాయునిగా నేను ఎవరికి కూడా చెప్పను. సో అందరూ కూడా సమానమే. అలా అని ఇలా చేయమని నేను చెప్పట్లేదు, కానీ అక్కడ ఒక యువతను పెడదారి పట్టేటట్టుగా మనం ఉండకూడదు. కాబట్టి మనం ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి. కాబట్టి దానికి ఖచ్చితంగా అందరం కూడా పెద్దగా మనుషులు ఎవరైతే ఉన్నారో అందరూ, ఎవరైతే 21 దాటి ఒక పెద్ద మనిషి, ఒక తండ్రి స్థాయిలో ఉన్నవాళ్ళు, అన్న స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక చేదోడు వాదరిగా ఉండాలనే ఒక మనం కోణంని మనం చూడాలి. ఆ కోణంలో అందరూ ఆలోచించి ముందుకెళ్ళాలి. అప్పుడే ఒక సమాజంలో మార్పు ఉంటుంది. ఇదే విధంగా కొనసాగితే మనం చూస్తున్నాం ఈ మధ్యలో మహిళలు భర్తలను చంపడం అనేది, ఈ మధ్యలో మేడిపల్లిలో ఒక ఘటన చూసినాం, అంతకుముందు డ్రమ్లో పెట్టిన ఘటన చూసినాం, ఇట్లాంటి ఘటనలు చూసినాం. దాన్ని మనం సపోర్ట్ చేద్దామా, ఇదే విధంగా చేయాలని చెప్పి అందామా? దాన్ని కూడా వ్యతిరేకించాలి. అది పురుషుడు చేసినా మహిళలు చేసినా తప్పు, ఎవరు చేసినా తప్పే, మంచి ఎవరు చేసినా మంచే. అది పురుష స్త్రీ భావాన్ని సపరేట్గా తీసుకోవద్దు. సో మనిషి ఎవరు చేసినా, తప్పు చేసిన వాడు తప్పే అనాలి, మంచి చేసిన వాడు మంచి అనాలి. అందరికీ సమాన హక్కులు ఉండాలి. ఇక్కడ భేదభావం కానీ ఇట్లాంటివి ఉండకూడదు. సో ఈ రోజు కాకుండా ఇంకొన్ని రోజుల తర్వాత అయినా కూడా మహిళలందరికీ కూడా హక్కులు వస్తున్నాయి. సో పురుష హక్కులు కోరాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అలా లేకుండా అందరూ సమదృష్టితో ముందుకెళ్లాలని చూసుకున్నట్టయితే ఈ రోజుల్లో మహిళల పట్ల, అంటే మహిళల వస్త్రధారణ గురించి ఎన్నో వార్తలు వింటున్నాం మనం. దానికి సంబంధించి మొన్న శివాజీ వాక్యాల పట్ల కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అది ఆయనకు పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? వేషధారణ అంటే ఖచ్చితంగా మన భారత కల్చర్, సివిలైజేషన్ పట్టి, అంటే మనము ఎప్పుడైనా చదువు అంటే నాగరికత వైపే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అంటే అంతకుముందు మనము స్టోన్ ఏజ్లో ఉన్నప్పుడు, అంతకుముందు మనం చదవలేనప్పుడు, నొమాడ్స్గా ఉన్నప్పుడు మనం బట్టలు వేసుకోలేదు. కాకపోతే ఎట్లా ఉంటే మనకు సెక్యూరిటీ ఉంటుంది, ఎట్లా ఉంటే భద్రత ఉంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచేవి మన డ్రెస్సింగ్ సెన్స్. ఎప్పుడైనా అంటే మన సొసైటీకి ఒక 100 సంవత్సరాల క్రితం వరకు ఆడవాళ్ళు బయటికి రావద్దు అన్నది ఒక అభిప్రాయం ఉండేది. ఆడవాళ్ళు బయటికి రావడం జరిగింది, వాళ్ళకు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని చాటడం జరిగింది. తర్వాత వాళ్ళ హక్కుల్ని
కాపాడుకోవాలి అని అంటే వస్త్రాలు కొంచెం అనువుగా వేసుకుంటేనే బాగుంటది అన్న నా అభిప్రాయం. కాకపోతే ఒకవేళ ఎవరైనా మోడర్న్ విమెన్ వేసుకోవాలి, మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా తను ప్రైవేట్ ప్లేసెస్‌లోనే, అంటే పబ్లిక్‌గా అయితే రావద్దు. ప్రైవేట్ ప్లేసెస్‌లో ఉండి తన డ్రెస్సింగ్ సెన్స్‌ని, తన ఆ రైట్‌ని ప్రైవేట్ ఏరియాస్‌లోనే ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం.